BHK ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. కాకినాడలో ప్రస్తుత పరిస్థితి అయితే గనక వర్షం తగ్గిందనే చెప్పుకోవాలి. అవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కాకినాడకు ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించారు. ప్రస్తుతం కాకినాడలో పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ బోట్స్ అన్ని కూడా తీరానికి చేరుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మిచాంగ్ తుఫాను భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిపిస్తుందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. తమిళనాడు రాష్ట్రంలో అయితే అలజడి రేపుతోంది. ఇక చెన్నై నగరంతో పాటు తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇప్పటికే 100 గ్రామాలు అతలాకుతలం అవుతున్నాయి. రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలు కూడా స్తంభించాయనే చెప్పుకోవాలి. ఇక చెట్లు కూడా నేల కూలడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం కూడా మనం చూస్తున్నాము. నిన్న కూడా మనకి రాజోల్లో చెట్లన్నీ కూలిపోయి కరెంటు వైర్లన్నీ తెగిపోయి విద్యుత్ సరఫరాకి అంతరాయం కలిగిన పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇక ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా రాత్రి నుంచి కూడా వర్షం అలాగే గాలుల తీవ్రత కూడా అధికమైందని చెప్పుకోవాలి. దక్షిణ కోస్తా తీరం వెంబడి సాగుతున్న తుఫాను మొత్తం 8 జిల్లాలపై ప్రభావం చూపుతుంది. గంటకి గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో సుడిగాలను సృష్టిస్తూ తీరాన్ని అయితే చుట్టేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక 10 కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతానికి గాలులు అయితే వీస్తున్నాయి. సోమవారం నుంచి కూడా అలలు అనేవి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఇక తుఫాన్ నేపథ్యంలో 8 జిల్లాల్లోనూ 300 పునరావాస కేంద్రాలను కూడా అధికారులు ఏర్పాటు చేయడం అయితే జరుగుతోంది. 181 ఇప్పటికే అందుబాటులోకి 181 సేవలన్నింటినీ కూడా ఇప్పటికే అందుబాటులోకి తెచ్చినట్లుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలుపుతోంది. 10 కేంద్ర రాష్ట్ర విపత్తు స్పందన దళాలను కూడా సిద్ధంగా ఉంచినట్లు తెలుపుతోంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక మిచాంగ్ తుఫాను ప్రభావంతో పొట్టి శ్రీరాములు జిల్లాలో తిరుపతి, నెల్లూరు వీటిలో కూడా తీవ్ర ఎఫెక్ట్ అయితే మనం చూస్తూ ఉన్నాము. నిత్యావసర వస్తువులు కూడా పూర్తిగా తడిసిపోయిన పరిస్థితి అయితే మనం చూసాము. ఇక సైంధవపురం మండలంలో కైవల్య నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో కూడా అలలు తీవ్రంగా ఎగిసిపడడంతో ఇళ్లు కూడా ఉప్పాడలో ఉన్న ఇళ్లు అలాగే రోడ్లు కూడా కోతకు గురయ్యాయి. కాకినాడ పరిసర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఉప్పాడ ప్రాంతం అంతా కూడా తీవ్రంగా కోతకు గురైంది. రోడ్లే కాదు తీర ప్రాంతాల్లో ఉన్న ఇళ్లన్నీ కూడా కోతకు గురయ్యాయి. అయితే ఈ నేపథ్యంలోనే అధికారులు హై అలర్ట్ ని జారీ చేశారు. మొత్తానికి కాకినాడలో కనుక తుఫాను ఎఫెక్ట్ మనం చూసుకుంటే కనుక తీర ప్రాంతం అంతా కూడా కోతకు గురైంది. మనకి ఇప్పటికే వాకలపూడి నుంచి ఉప్పాడ వెళ్లే రోడ్డుని కూడా బ్లాక్ చేయడం అయితే మనం చూస్తూ ఉన్నాము. అధికారులు మాత్రం వెంటనే స్పందించి ఎలాంటి సహాయక చర్యలు కావాలన్నా సరే హెల్ప్ లైన్ నంబర్లను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి కాకినాడలో అయితే వర్షం అయితే తెరిపిచ్చినప్పటికీ కూడా ఉవ్వెత్తున అలలు ఎగిసిపడుతున్నాయి, విపరీతంగా గాలులు వీస్తున్నాయి. ప్రస్తుతం ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ అజయ్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.